మద్యం మత్తులో అజాగ్రత్తగా డ్రైవింగ్ చేయడం వల్ల 2 నిండు ప్రాణాలు బలి. కాజీపేట ఏసీపీ పింగిలి ప్రశాంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. హన్మకొండ జిల్లా ధర్మసాగర మండల కేంద్రంలోని దేవునూరు ముప్పారం రోడ్డులో రాత్రి 8 గంటల సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదాలను ఏసీపీ ప్రశాంత్ రెడ్డి పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడుతూ రోడ్డు భద్రతా నియమాలను పాటించాలంటూ పదే పదే వేదికలపై మొత్తుకున్నా పట్టించుకోని ప్రజానికం ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే ప్రజలు అప్రమత్తంగా ఉండి డ్రైవింగ్ చేయాలంటూ కాజీపేట ఏసీపీ ప్రశాంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఇట్లా కొట్టుకుంటే ఇటు పడుతుంది అబ్బాయి ఇంజిన్ అట్టుంటుంది కదా, ఇట్లా కొట్టుకోకుండా వాడు సిగ్మాస్ వల్ల ఏమన్నా పూర్తిగా మంది 2 క్వాలిటీలు కొట్టవచ్చు. ఇదే ఉందనుకో అది చూడు వానికి రాత ఆడ చెట్టులో మేజర్ దెబ్బలకు ఇట్లా వాడి భూ ఇట్లా తొవ్వేర్పడు. హలో, నిన్న సాయంత్రం ధర్మసాగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దేవునూరు ధర్మసాగర్ ముప్పారం మధ్యన రాత్రి 8 గంటల ప్రాంతంలో తరిగొప్పుల మండలానికి సంబంధించిన ఒక 2 కుటుంబాలు జైలో వెహికల్లో ఉదయం పూట భద్రకాళి దైవదర్శనం చేసుకొని వస్తూ షార్ట్కట్లో ఒక 20 కిలోమీటర్స్ వాళ్ళు తిరుగు ప్రయాణంలో 20 కిలోమీటర్స్ తగ్గించుకోవాలనే ఉద్దేశంతో ఈ దేవునూరు మీదకి వెళ్ళి ముప్పారం టచ్ చేసుకుంటూ వెళ్దామని చెప్పేసి వస్తూ ఇక్కడ ఉన్న చెట్లల్లో వనభోజనాల్లాగా చేసుకుందని చెప్పేసి ఇక్కడనే చెట్లలో వంటలు వండుకొని తినేసి లేట్ నైట్ బయలుదేరి పోతున్న క్రమంలో ఈ యొక్క రోడ్డు పైన పక్కన 6 చెట్లు బలంగా ఆ యొక్క జైలో వెహికల్ హిట్ ఇచ్చి అందులో దాని ఇంపాక్ట్ వల్ల డ్రైవర్ వెనకాల కూర్చున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. 2 మగ వ్యక్తులు చనిపోయారు. ఈ యొక్క సంఘటనా స్థలాన్ని పరిశీలించి చూస్తే ఏంటంటే నో డౌట్ డ్రైవర్ చాలా స్పీడ్లో ఉన్నాడు. తర్వాత వాళ్ళు భోజనాలు చేసిన క్రమంలో కూడా వారు మాకున్న ప్రాథమిక సమాచారం మేరకు వారు మద్యం సేవించినట్టుగా అనిపిస్తున్నది. దాంతో ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఆ యొక్క ఇన్సిడెంట్లో జరిగిన జైలో వెహికల్కి తాకిన దెబ్బలను చూస్తే దాని యొక్క ఇంజరీస్ చూస్తే అతి భయంకరంగా చాలా డీప్ ఇంపాక్ట్ ఇంజిన్ దానికి ఒక డ్యామేజ్ అయింది. అంటే దాన్ని బట్టి స్పీడ్ ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈవెన్ అక్కడ దాని యొక్క అది ఈ స్థలంలో వెహికల్ని కాస్త పరిశీలిస్తే అది 80 km/h స్పీడ్లో ఆగిపోయింది. స్పీడోమీటర్ జనరల్గా ఏంటంటే ఇటువంటి ఇన్సిడెంట్లలో స్పీడోమీటర్ అక్కడికక్కడే ఇంజరీ పడిపోగానే ఈ రకంగా మనకు కనిపిస్తే వెంటనే ఆగిపోతుంది. ఆ స్పీడోమీటర్ అది 80 స్పీడ్ అది. ఇన్ఫ్యాక్ట్ ఈ యొక్క ఇది చాలా చిన్న ఈవెన్ అది 20 feet విడ్త్ రోడ్, ఇది 20 feet రోడ్ విడ్త్. ఇంకా కొంచెం ముందు పోతే డీప్ కర్వ్ ఉంది, అక్కడ చాలా కర్వ్ ఉంది. అంటే ఇంత స్పీడ్లో పోవడం అనేది ఏ రకంగా కూడా అది నాట్ ఎట్ ఆల్ అడ్వైజబుల్. అంటే ఇంత స్పీడ్లో 8 o'clock ప్రాంతంలో పోతున్నారంటే ఇది పూర్తిగా ఏంటంటే రోడ్ సెన్స్ లేకుండా, కనీసం కుటుంబ సభ్యులు అందరూ ఉన్నారనే ఒక ఆలోచన లేకుండా ప్రయాణించడమే దీనికి కారణం. డ్రైవర్ యొక్క అత్యంత నిర్లక్ష్యం, అజాగ్రత్త, ఆ యొక్క ర్యాష్నెస్ వల్ల, ఓవర్ స్పీడ్ వల్ల ఈ యొక్క సంఘటన జరిగింది. పోలీస్ డిపార్ట్మెంట్ ప్రతి నెల ప్రతిరోజు కూడా ఎంతో ఎందరో బాధలు చూసి వాటన్నిటి అనుభవంతో డీజీపీ గారు అరైవ్ అలైవ్ అనే ఒక కార్యక్రమాన్ని, క్షేమంగా నువ్వు ఇంటికి తిరిగిరా అనే ఒక స్లోగన్ను ముందుకు తీసుకెళ్తూ ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్ పరిధిలో మేము ఎంతో ఆనెస్ట్గా, డెడికేటెడ్గా మేము ప్రజలందరికీ ఈ అతివేగం ప్రమాదకరం, దీనివల్ల ఎంత నష్టాలు జరుగుతాయి, ప్రాణ నష్టం, ఆస్తి నష్టాలు జరుగుతున్నాయి. కాబట్టి కాస్త పద్ధతిగా వెళ్ళాలి, రోడ్డు పైన బాధ్యతలను వివరించాలి, భద్రంగా వెళ్ళాలి, మన కుటుంబ సభ్యులు మనతో పాటు ఉన్నప్పుడు కాస్త కొంచెం కాన్షియస్గా వెళ్ళాలని చెప్పేసి
మేము వివరించి చెబుతున్నాము, అదే పనిగా పదే పదే గంటాపదంగా చెప్తూ గొంతెత్తి నినదిస్తూ మేము ముందుకెళ్తున్నాం. కానీ ఇక్కడ ఇటువంటి దురదృష్టకరమైన సంఘటన జరుగుతున్నాయి. దయచేసి ప్రజలందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే అవేర్నెస్ లేక కాదు, వ్యక్తికి స్వతహాగా తనకు ఉండాల్సిన కనీస క్రమశిక్షణ, కనీస బాధ్యత, రోడ్డు పైన ఎలా ప్రవర్తించాలనే కనీస బాధ్యత అనేది లేకుండా ప్రవర్తించడం వల్ల ఈ విషయంలో ప్రజలు అవగాహన లేదు అని నేను ఎప్పుడు అనుకున్నాను. అవగాహన ఉండి అశ్రద్ధగా వ్యవహరించడం వల్ల వారి ప్రాణాల మీద తెచ్చుకుంటున్నారు, ఇతరుల ప్రాణాలకు కూడా వీరు బాధ్యులయ్యే పరిస్థితి వస్తుంది. కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి, మా యొక్క నిరంతర ప్రయత్నం, మా నిరంతర ఆరాటం, మా పోరాటం ప్రజల ప్రాణాలని కాపాడాలనే ఉద్దేశంతో మేము ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా కూడా అది ఇలాంటి అశ్రద్ధ, అజాగ్రత్త, బాధ్యతారాహిత్యం అన్న చర్యల వల్ల నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఇప్పటికైనా మనం మేలుకొందాం, అందరం కలిసికట్టుగా అర్థం చేసుకొని రోడ్ ఎక్కగానే కాస్త శ్రద్ధతో ఉండాలి. కనీసం ఇప్పుడు మనం పొలం దగ్గరికి పోతుంటే ఒక రైతు ఏం చేస్తాడు, కాళ్ళకు చెప్పులుగా వేసుకుంటాడు, చేతిలో కట్టె పట్టుకుంటాడు, రాత్రిపూట అయితే చేతిలో ఒక టార్చ్ లైట్ పట్టుకుంటాడు. అదే రీతిన మనం రోడ్డు మీద ప్రయాణిస్తున్నప్పుడు కనీస జాగ్రత్తలు ఉండాలి. మనం తాగి నడపొద్దనే విషయం తెలియాలి, స్పీడ్ ఎక్కువ పోతుంది తెలియాలి, రోడ్ ఎట్లుందో తెలియదు. ఇది కొత్త ప్రాంతం, ఇది తెలిసిన ప్రాంతం కాదు. ఈడ 20-30 స్పీడ్లో పోవాల్సిన ఈ యొక్క రోడ్ల మీద 70-80 స్పీడ్లో పోయి ఏంది ఎక్కడైనా ప్రైజులు తీసుకొచ్చుకుంటామా? ఏం సాధిస్తాం? దీనికోసం మనం ఈ గమ్యం నుండి ఇంకో గమ్యానికి వెళ్ళడం కోసం వాడుకునే ప్రయాణ సాధనం, ఆ సాధనాన్ని హీరోలాగా ఫీల్ అయిపోయి స్పీడ్గా పోతే ఏమవుతుందంటే మనకు నష్టమే, మనల్ని నమ్ముకొని మన మీద ఆధారపడ్డ కుటుంబాలు ఆగమే, తర్వాత ఆ కుటుంబానికే దీపంగా ఉన్న ఇంకొక వ్యక్తి ప్రాణాన్ని కూడా మనమే తీసుకునే పరిస్థితి వస్తుంది. కాబట్టి కాస్త ఆలోచించండి, అర్థం చేసుకోండి, మా ప్రయత్నాలను అర్థం చేసుకోండి. అందరికీ అవగాహన ఉంది, అవగాహన లేక కాదు, అశ్రద్ధ, అజాగ్రత్త, బాధ్యత రాహిత్యం. ఇప్పటికైనా మనం స్పందిద్దాం. ఇంత సింపుల్గా ఈ 2 ప్రాణాలు గాల్లో కలిసిపోయి, ఆ 2 ప్రాణాల యొక్క కుటుంబాలు బజార్లో పడిపోతాయి. ఇప్పుడు చనిపోయిన ఒక వ్యక్తి యొక్క భార్య 6 నెలల గర్భవతి. ఇక ఆలోచించండి. వాహన చోదకులారా, కాస్త ఇప్పటికైనా కళ్ళు తెరుద్దాం, కొంచెం మనసు పెట్టి ఆలోచిద్దాం, మెదడు పెట్టి ఆలోచిద్దాం. కొంచెం ఇష్టం వచ్చిన రోడ్ల మీద మీరు కుప్పిగంతులు వేసుకుంటూ, సర్కస్ స్వీట్లు చేసుకుంటూ, పిచ్చ స్పీడ్లో పోయి అనవసరంగా ప్రాణాల మీద తెచ్చుకోవడం అనేది ఏ రకంగా కూడా ఏదా చెప్పినా కూడా ఇది ఆక్షేపణీయమే. దయచేసి అర్థం చేసుకోండి. ప్రాణాలు మనం జీవితంలో ఏది కోల్పోయినా తిరిగి సంపాదించుకొని తిరిగి తెచ్చుకునే అవకాశం ఉంది, కానీ ప్రాణాలు పోతే మాత్రం అది తిరిగి రావని విషయం అందరికీ తెలుసు. కాబట్టి రోడ్ ఎక్కగానే ఏదో పూనకం వచ్చినట్టుగా, ఏదో మనల్ని ఏదో తరుముతున్నట్టుగా ఆ స్పీడ్ ఎందుకు, దేనికోసం? ఆ స్పీడ్ ఉండాల్సింది ఆరోగ్యం పట్ల ఉండాలి, అభివృద్ధి పట్ల ఉండాలి. కానీ స్పీడ్ అనేది ఈ తోలుట్ల కాదు. ఈ విషయాన్ని ప్రతి ఒక్క వాహన చోదకుడు అర్థం చేసుకోవాలి. మీరు క్షేమంగా బయటికి వెళ్ళాలి, క్షేమంగా ఇంటికి రావాలి. ఇంట్లో మన వాళ్ళు, మన కుటుంబ సభ్యులు, మన మీద ఆధారపడ్డ వాళ్ళు చాలామంది ఉన్నారు. కాస్త అర్థం చేసుకోండి. మీ ప్రాణాలు ముఖ్యం, అలాగే ఇతరుల ప్రాణాలు ముఖ్యం. కాబట్టి ప్రాణాలు మనం తీసుకునే పని చేసుకోదు, ప్రాణాలు ఇతరులే కూడా తీసుకునే స్వేచ్ఛ, హక్కు, అధికారం మనకు లేదు.